ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అక్క మామూలుగా మనం చూస్తూ ఉంటాం సొసైటీ మనం చేసే ప్రతి పని ఈ సొసైటీకి లింక్ అయి ఉంటుంది అనమాట. కాకపోతే కొందరు లైఫ్లలో సొసైటీకి భయపడి వాళ్ళ జీవితాలనే అంతటితో స్టాప్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బిడ్డని ముఖ్యంగా ఆడపిల్లల విషయానికి వస్తే అమ్మా నాన్నని చూడండి, అత్తగారింటికి పంపించిన తర్వాత అక్కడ ఏ కష్టాలు వచ్చినా అమ్మ సమాజం చూసుకో, అమ్మ సమాజం అలా సొసైటీ గురించి ఆలోచించి బిడ్డని సాక్రిఫైస్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్క. మొన్న వైష్ణవి హత్య కేసులో కూడా ఆవిడ సొసైటీకి భయపడి ఎన్ని పంచాయతీలు జరిగినా లాస్ట్కి అల్లుడే కూతుర్ని చంపేశాడు. ఏమవుతుంది ఇక్కడ? ఈ రోజు అదే వైష్ణవి కోసం అందరం ప్రాకులాడుతున్నాం, న్యాయం జరగాలి. కానీ చాలా మందికి ఏమనిపిస్తుంది, ఆ రోజు ఒక స్టెప్ వేసింటే అరే నువ్వు ఉండు లేకపోతే నా బిడ్డను వదిలే అని చెప్పింటే ఈ రోజు వైష్ణవి బ్రతికేది కదా. ఇప్పుడు అదే సొసైటీ కోసం నువ్వు చూసావు, బిడ్డను పోగొట్టుకున్నావు. నిజంగా ఏ విషయంలో సొసైటీ గురించి ఆలోచించాలి, ఏ విషయంలో సొసైటీ గురించి ఆలోచించకూడదు? ఈ విషయానికి టచ్ చేస్తే అంత ఈజీ కాదు రాదా. నేను ఒప్పుకుంటాను, అంత ఈజీ కాదు. అంటే ఒక మనిషికి ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక మనిషికి ఏదైనా చెప్పాలని అనుకున్నానంటే అది చెప్తే ఎంతవరకు నాకు సహాయం వస్తుంది అన్న విషయం కూడా వెరీ టఫ్ కదా. నాకు అంటే నేను ఈ మనిషితో నేను ఇంత నిజం మాట్లాడచ్చా, అది చదువుతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు. డబ్బులున్న వాళ్ళు కూడా కొంతమంది నోరు విప్పి మాట్లాడలేరు. ఎందుకంటే మాట్లాడడానికి ధైర్యం కావాలి, చావడానికి ధైర్యం కావాలి, చంపడానికి ధైర్యం కావాలి. ఇవన్నీ జరుగుతున్నాయంటే అన్ఫార్చునేట్లీ ఇవాళ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఆ పైన వాడికే తెలియాలి ఇవన్నీ. కానీ ఆ ప్లేస్లో, ఒక తల్లిదండ్రుల ప్లేస్లో, ఒక ఆడపిల్ల ప్లేస్లో, బికాస్ మనకి ఆడపిల్లలు ఉన్నారు, ఈ ఆడపిల్లల ప్లేస్లో ఉన్నప్పుడు మనం చాలా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాం. ఇన్ని చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్ అవ్వాల్సింది తల్లిదండ్రులు కదా. తల్లిదండ్రులు అఫ్కోర్స్ వాళ్ళకి చాలా పియర్ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకి చాలా తెలియవు సమాజం గురించి, వాళ్ళకు ఒక రకమైన అంటే మూఢనమ్మకం అనుకో, లేకపోతే ఒక అనాదిగా వింటూ వచ్చినవన్నీ మైండ్లో ఉండిపోతే అమ్మో సమాజం ఏమనుకుంటుంది అని. సో ఏదైనా కూడా బ్యాలెన్స్డ్గా ఆలోచించుకోవాలి. సమాజం ఏమనుకుంటుంది అనే దానికంట మన పిల్లలకి మనం చెప్పేటప్పుడు అమ్మ సమాజం ఇలా ఉంటుంది, దానికి నువ్వెలా ఎదుర్కోవాలి, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేమున్నాము. నా పిల్లలకి నేను చెప్తాను, ఏది జరిగినా మేమున్నాము, నువ్వు కరెక్టా రైటా అని జడ్జి చెయ్యము. ఇలాగా ఒక పేరెంట్ కింద ఆలోచించినట్టు ఇదే పేరెంట్ పక్కవాడి పిల్లల గురించి నా పిల్లలే అని ఆలోచిస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందా కదా. సో అదేంటాను, ఏదో ఆవేశాలతోటి, ఏదో కోపాలతోటి, ఏదో ఒక రకమైన మనసులో ఆ హెవీనెస్ పెట్టేసుకుని అసలు ఉన్న ఒక్క చిన్న జీవితము ఎంతో ఆనందంగా ఉండదు. నిజం. గిల్లి కజ్జాలు అంటారా, చాలా బాగుంటాయి, చక్కగా ఉంటాయి, ఏదో బావా మరదలు ఇలా సినిమాల్లో చూపించినట్టు బాగుంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్. బట్ అలా కక్షలు పెంచేసుకుని దానికి మళ్ళీ వేరే ఎందుకు అయింది ఏంటి అని డీప్గా వెళ్తే పూర్వజన్మలు ఏవేవో మాట్లాడతారు, అటాచ్ చేస్తారు. ఇది బట్ ఇప్పుడు కదా మనం ఉన్నాం. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ బిడ్డని మనము ఈ మాట మాట్లాడేటట్టుగా మనం తయారు చేయాలి. దానికి ఏం చేయాలి? ఫస్ట్ పేరెంట్స్ చాలా అవేర్ అవ్వాలమ్మా. ఖచ్చితంగా నిజంగా అవేర్ అవ్వాలంటే అందరూ పువ్వు పుట్టంగానే పరిమళించేసేటట్టుగా జ్ఞానం వచ్చేది కదా. సో వీ హ్యావ్ టు మనం లెర్న్ చేసుకుంటూ అదే ప్రక్రియలో పిల్లలు కూడా నేర్పించాలి. సో పిల్లలతోటి మనం కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండాలి. నేను ఇక్కడ ఉన్నాను, నా పిల్ల విదేశాల్లో ఉంది అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, భయం ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే మనం ఏమి ఆలోచిస్తామో అదే మనం అట్రాక్ట్ చేసుకుంటాం. సో నీ ఆలోచన నీ పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది. అమ్మో నా పిల్లాడు ఇలా ఉంటాడా, నా పిల్లడు ఇలా ఉంటుందా, అది ఏం పనికిరాదు, ఇలాంటి నెగిటివ్ అన్నప్పుడు ఆబ్వియస్ గా వాళ్ళ మైండ్ లో అదే పడిపోతుంది, అదే వెళ్తారు. ఇదిగో అక్కడ గొయ్యుంది పడకంటే ఖచ్చితంగా పడతారు. అమ్మ గొయ్యి ఉంది, జాగ్రత్తగా వెళ్ళు, పర్వాలేదు, గొయ్య చాలా లోతుంది, ఒకవేళ స్లిప్ అయినా పక్కన తాడు ఉంటుంది, ఎంత డిఫరెన్స్ ఉంది, తాడుని పట్టుకో వెళ్ళు అనే గైడెన్స్ ఇంట్లోంచే మొదలవ్వాలి. అంతే తప్పితే నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఈడపిల్లవి ఇలా అంటే కరెక్టే. ఒక మనిషి కింద పుట్టినప్పుడు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు, సంసారం, ఇట్స్ ఆల్ ఎ ప్రాసెస్.
ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాసెస్ ఐసే. అందులో ఎన్నో అవును, ఒడిదుడుకులు అనేది వస్తూ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ అక్క. చూస్తాము. Yes. చూసినప్పుడు దాన్ని ఎంత బ్యాలెన్స్డ్ గా మనము దాన్ని డిజైన్ చేసుకోవాలనేది తల్లిదండ్రులుగా మనం చెప్పాలి. తల్లిదండ్రులుగా చెప్పలేకపోయామనుకో, మనం చేయలేకపోయామనుకో, చాలా ఉన్నాయమ్మా. ఇదివరకైతే చాలా తక్కువ ఉండేది. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు, బామ్మలో, తాతలో ఎవరో ఒకళ్ళు వాళ్ళు సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి. అంతేగాని బయట నుంచి ఇంటికి వచ్చాక అమ్మో నన్ను జడ్జి చేస్తారేమో, నన్ను తిడతారేమో, నన్ను కొడతారేమో అన్న భయంతో ఉండకూడదు వాళ్ళు. సో దీనికి ఇవాళ రేపు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, మనకి ఫ్యామిలీస్ లేవు అని అనుకుంటే ఎన్నో వచ్చాయి, కౌన్సిలింగ్స్ వచ్చాయి. అప్రోచ్ చేయడంలో తప్పే లేదు. ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే తప్పు అని అనుకోకూడదు, ఎందుకంటే దట్స్ ఎ సపోర్ట్. ఇప్పుడు మనం ఒక బాధ వచ్చిందంటే మనం డివైన్ కి ఎట్లా చెప్పుకుంటాము, ఒక రోగం వస్తే డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తున్నాము మనకు అర్థం కావట్లేదు. వేర్ వీఆర్, నాకు ఈ సిచ్యువేషన్ ఉంది, లేకపోతే హీలర్స్ ఉన్నారు, మనకి ఎంతో బ్యూటిఫుల్ హీలర్స్ ఉన్నారమ్మా. అంటే మనకు సోషల్లో ఒకటే పర్స్పెక్టివ్ చూస్తాం, ఇంతే 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 అని ఒక పెట్టుకుంటాం. కాదు, ఒక్కసారి మన విజన్ అనేది ఇట్లా తీసుకుంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. సో వాటి మూలాన ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి అప్రోచ్ అయినప్పుడు మనకి ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చి ఓకే ఈ రోజు నేను ఇలా తప్పు చేస్తున్నాను అని మనకే తెలిసినప్పుడు మనమే మారుతాం. లేదా అమ్మ నాకు ఇలా జరుగుతోంది, నేను కరెక్టా రాంగా అనేది నువ్వు ఇద్దరితో మాట్లాడినప్పుడు నీకే అర్థమవుతుంది. నీకు ఇంకా తెలియలేదు భగవంతుడు ఉన్నాడు అంటే. ప్రాణాలు తీసేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. బట్ ప్రాణంతో ఉంటూ ఇవన్నీ సర్వైవ్ అవుతూ నువ్వు హ్యాపీగా ఎలా ఉండాలని చూడు, సూపర్ ఉంటుంది. అది ఆ సక్సెస్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒకళ్ళు చెప్తే వచ్చేవి కాదు, కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఇవన్నిటిని మీరు అప్రోచ్ చేయడంలో తప్పే లేదు అసలు. ఫైనల్ గా సొసైటీ గురించి మనం అంటే ఎప్పుడు సొసైటీ గురించి ఆలోచించాలి. కొన్ని మనకు పీకల దాకా వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్, కానీ సొసైటీ కోసం అడ్జస్ట్ అయ్యి ఉండు, సొసైటీని చూసి సొసైటీ ఏమనుకుంటుందో, ఇవి ఓకే. ఎప్పుడు మనం సొసైటీని మైండ్ లో పెట్టుకోవాలి. సొసైటీ అనేది మన బాధ్యత ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా, రెస్పాన్సిబిలిటీ. మన పిల్లలకి చెప్పేటప్పుడు కూడా దాన్ని 3 విధాలుగా, అమ్మ నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఫస్ట్ నువ్వు నా ఇంట్లోంచి నేను మొదలెట్టు, అమ్మ ఎవరైనా వస్తే రెస్పెక్ట్ఫుల్ గా ఉండు, మర్యాద ఇవ్వు అండ్ బాధ్యతగా ఉండు. ఈ 3 బాధ్యతగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా నీలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు బాధ్యతగా ఉన్నావు, నువ్వు ఇంట్లో బాధ్యతగా ఉన్నావు, బయట వాళ్ళతో బాధ్యతగా ఉన్నావు, సమాజంతో ఆటోమేటిక్ గా బాధ్యత అనేది వస్తుంది. తర్వాత సమాజంలో ఎంతవరకు మనం ఎక్స్పోజ్ అవ్వాలి, ఎంతవరకు ఎక్స్పోజ్ అవ్వకూడదు అనే తెలివి కూడా మనకు ఉండాలి. ఎందుకంటే నీకు కడుపులో నొప్పి వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తావు, హార్ట్ సర్జరీ దగ్గరికి వెళ్ళావు కదా. అలాగే ఎంతవరకు నీకు అవసరం, నీకు సొల్యూషన్ ఎక్కడ వస్తుంది అంతవరకే. రైట్. ఎంతవరకు నువ్వు ప్రెజెంట్ చేసుకోవాలి అంతవరకే. నువ్వు ఉన్నదంతా వీధిలో పెట్టేసుకోకూడదు. ఈవెన్ ఒక కొత్తగా పెళ్ళైన పిల్లలు కూడా అమ్మో మా అత్తగారు ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకోవాలి. ఎవరికి వాళ్ళము ఒక ఇది పెట్టుకోవాలి. ఎంతవరకు కరెక్ట్, ఇది నేను చెప్పడం ఎంతవరకు సమాజానికి ఏంటి ఉపయోగం. ఇప్పుడు నా ఇంట్లో గోలంతా తీసుకెళ్ళి నేను పంచాయతీ పెట్టుకుంటే వాళ్ళకి ఎంటర్టైన్ చేస్తున్నాం. రైట్. సొల్యూషన్ ఏమైనా వచ్చిందా? రాలేదు. సో సొల్యూషన్ గురించి వెతుక్కోవాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మనము పానిక్ అయిపోయి అబ్బా ఇదేదో వాళ్ళకి చెప్పేయాలి, కడుపులో ఆగదు కదా, వీళ్ళకి ఎవరికి చెప్పుకోవాలి, రైట్ పర్సన్స్ ఎవరు, వీళ్ళకి చెప్పుకుంటే నాకు సొల్యూషన్ వస్తుందా, ట్రైల్ చేయాలి. లేకపోతే అందరికి వెళ్ళి వీధిలో పెట్టుకుంటే ఏం కాదు, ఏదో మనకి సామెతలు చెప్పిన కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది తప్పితే ఏమీ ఉండదు. సో దాన్ని నువ్వు ఎట్లా బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేయడం ఎలాగా అనేది నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ప్రెషర్ అనేది తక్కువ. మీరు అన్నట్టు ఎంత బాధ్యత తెలిస్తే వాళ్ళంత మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తారు. కాబట్టి నిజంగా ఎక్కడ సొసైటీతో మనకు అవసరం, ఎక్కడ సొసైటీతో మనకు అనవసరం అనేది ఒక క్లారిటీ నిజంగా వస్తుంది. మీరు అన్నట్లు అది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకి చెప్పాలి, నేర్పించాలి ఎలా ఉండాలి అని. చాలా చక్కగా చెప్పారక్క. థ్యాంక్ యూ.